ఎత్తున్నది కనుగొన భక్తులార వినుడి హరిపద భక్తిని మరువకుడి జన్మకు హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి రేపు అనగా 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి వచ్చింది కదండి. సో నేను ఇంటి దగ్గర చిన్న చిన్న క్లీనింగ్ పనులు అయితే చేసుకుంటున్నాను. వాటిని అండ్ పూజకి సంబంధించిన కొన్ని టాపిక్స్ అయితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ డే అయితే నాకు హరిదాస్తో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద వర్క్ ఏదైనా ఉంది అంటే పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకే వర్క్ అయినా సరే, ఎంత పెద్ద వర్క్ అయినా సరే అది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. సో ఇవైతే చూసారు కదా షో పీసెస్. నాకు ఇవంటే చాలా ఇష్టం. అలా అని చెప్పేసి ముందు నుంచి వీటిని వాడుతున్నానైతే అనుకోవద్దు. నాకు ఇల్లు లేదని చెప్పేసి నేను ఏది కూడా తీసుకునేదాన్ని కాదు. ఆఖరికి పెద్ద పెద్ద ఐటమ్స్ అంటే ఫ్రిడ్జే కాదు, ఇటువంటి ఇంకా ఉంటాయి కదా, అవి కూడా నేను ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇల్లు లేనప్పుడు ఏది పెట్టుకున్నా దానికి స్పేస్ అనేది ఎక్కువగా కావాలి. ఒకవేళ ఇటువంటి ఐటమ్స్ తీసుకున్నామంటే ఇంకా వేస్ట్ కూడా నన్ను అడిగితే. అందుకని చెప్పేసి వేటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేసేదాన్ని కాదు. బట్ ఇల్లు కట్టిన తర్వాత అయితే ఇటువంటి షెల్ఫ్లు అయితే పెట్టించుకున్నాను కదా, వీటిని చూసినప్పుడల్లా ఏం లేవు చాలా డల్గా ఉంది హౌస్ అని చెప్పేసి అనుకుంటా ఉండేదాన్ని. సో సింపుల్గా అంటే మీషోలో తక్కువ కాస్ట్ పడే ఇవాళ ఫ్లవర్ వాస్ని అయితే తీసుకున్నాను. ఇవైతే నాకు 160 రూపీస్ అయితే పడ్డాయి. ఫస్ట్ ఒకసారి బుక్ చేశాను, ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. వాటిలో నాకు కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ అయితే వచ్చాయని చెప్పేసి ఎక్స్చేంజ్ పెట్టాను. ఇంకా ఎక్స్చేంజ్ వెళ్ళిపోయి ఇంకా వేరే ఐటెం వచ్చిన తర్వాత ఇవైతే బాగానే ఉన్నాయని చెప్పేసి ఇంక ఉంచేసుకున్నాను. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే మాత్రం నేను 1 డే బిఫోరే తీసుకున్నాను. అయినా సరే వాళ్ళ దగ్గర కొంచెం దుమ్మది ఉంది. సరే ఇంక అన్నీ కలిపి క్లీన్ చేసి సర్దుకుందామని అయితే ఇంక ఉంచేసాను అట్లనే. ఇంకా మిగిలినవన్నీ షెల్ఫ్లో తీసాను. అంటే మీకు చూపించినవన్నీ కూడా నేను 1 డే బిఫోర్ తీసుకున్నవన్నీ కాదు. దాంట్లో కొన్ని అంటే 2 ఎలిఫెంట్లు అండ్ ఇంకా ఉన్నాయి కదా, ఒక 6 పీసెస్ అయితే ఓల్డ్ పీసెస్. సో ఇవి ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ అయితే నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. మొన్న పిన్ అయితే లక్కీ బ్యాంబో ట్రీ అని చెప్పేసి ఒక ట్రీ తీసుకొచ్చారు. దాంట్లో అయితే స్టోన్స్ తక్కువ ఉన్నాయన్నమాట. అందుకును ఇంకా నాకు డెకరేషన్కి ఇంకా కొన్ని కావాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను. వీటి ప్రైస్ ఎంతో అని చెప్పేసి ఆశ్చర్యపడిపోవద్దు. నాకు 5 కేజెస్ ప్యాకెట్స్ కలిపి 108 రూపీస్ పడ్డాయి. 108 రూపాయలు పడ్డాయి నాకైతేని. ఈ ఫిష్లు చూస్తున్నారు కదా, ఇవైతే అంటే మాకు ఊళ్ళోనూ సేల్కి ఒక లేడీ ఆవిడ తీసుకొస్తారు. ఒక ఆవిడ దగ్గర అంటే మనం సరిగా బేరమాడి తీసుకుంటే వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటాయి. బయట అయితే ఇంకా అటు ఇటుగా ఒక 50 రూపీస్ తగ్గించవచ్చేమో, కానీ అక్కడి నుంచి మనం తీసుకురావాలంటే రిస్క్. వీటితోటి గమ్మున కొంచెం స్లిప్ అయినా కుదుపులు తగిలిన ఇట్టే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంటి దాకా వచ్చినాయి కదా అని చెప్పేసి నేను మా ఆయన రిక్వెస్ట్ చేసి 3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఏంటి అంటే విఘ్నేశ్వరుడు బొమ్మ ఒకటి అండ్ ఇంకా రామచిలుకలు ద్రాక్షలతో ఉన్నాయి కదా, బ్లూ కలర్ ద్రాక్షలతోటి అవి తీసుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ కూడా పిన్ని దగ్గరకు వచ్చినప్పుడు పిన్నిని తీసుకోమని చెప్పాను. అవి కాకుండా గోవిందనామాలు, విష్ణు చక్రాలు, శంకు చక్రాలు కలిపి ఉంది. అది చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఉండగానే తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఇవి ఎలా లేదనుకున్నా అంటే కాస్ట్ ఎలా ఉంటుందంటే మనం బయట నుంచి తీసుకుంటే కనుక 2 ఐటమ్స్ కలిపి 250, 300 ఆ కాస్ట్కి అయితే వచ్చేస్తాయి. బట్ ఊళ్ళో వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎలా అంటే ఎక్కువ చెప్పేస్తారనమాట. ఎలా అంటే 2 ఐటమ్స్ కలిపి 1000 అట్లా చెప్పేస్తారు. ఇంకా సరే అని చెప్పేసి పిన్ ఎక్కువ ఐటమ్స్ తీసుకుందనమాట. వాటిల్లో ఇవి కూడా మిక్స్ చేసేసి కలిపి అడిగిందనమాట. ఇవి చూస్తున్నారు కదా, జింకలు ఉన్నాయి కదా, 2 జింకలు 100 రూపీస్. తక్కువ కదా, బాగున్నాయి కదా. ఇంకా 2 చిలుకలు ఉన్నాయి కదా, రామ చిలుకలు 2 కలిపి ఉన్నాయి కదా, అవి కూడా 100. 2 బాతులు ఉన్నాయి కదా, అవి కూడా 100. ఇంకా ఈ డాల్ఫిన్స్ ఉన్నాయి కదా, డాల్ఫిన్స్ ఇంకా కొంచెం సన్నగా కొంగలైతే ఉన్నాయి కదా, మదర్ డాక్టర్ కింద అవన్నీ కలిపి నాకు ఒక 600 ఆ అమౌంట్కి అయితే వచ్చేసాయి అన్నీ కలిపి. ఇంకా మిగిలినవన్నీ కూడా నేను ఓల్డ్ అంటే నిడదవోలులో తీసుకున్నవి అన్నీ కూడాని. వాటిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానమాట. ఇంటికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను వాటితోటి. వాటిని మనం తీసుకోవడం సంబరం కాదు, వాటిని ఇంటి దగ్గరికి తీసుకురావడం
గ్రేట్ అనుకోవాలి. అంత భయమేస్తుందనమాట. ప్రతి కుదుపులోనూ ఎక్కడ అంటే చిటుక్కున బ్రేక్ అయిపోతాయనమాట. ఇట్టే బ్రేక్ అవుతాయి. అంటే పాలరాతి బొమ్మలు కదా! అలా అని చెప్పేసి పిల్లలకి అందే హైట్‌లో అయితే నేను అసలకే ఉంచను. కొంచెం పైకెట్టేస్తాను. అక్కడికి పిల్లలు అందదు కాబట్టి నాకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. కిందుందంటే అస్తమానం తీసి పెడతారు. ఎలానో బ్రేక్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఆ ప్లేస్ ఎంచుకుని వాటికి ఇవైతే సెట్ అవుతాయి అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను. ఇంకా స్టోన్స్ విషయం వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో బాటిల్స్ ఉంటాయి కదా! బాటిల్స్ అంటే బ్రాందీ బాటిల్స్ ఉంటాయి కదా! వాటిలో వేసి చిన్న మనీ ప్లాంట్ లాంటిదో లేదంటే వేరే వేరే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా! అవి పెడదాము బావుంటాయి లుక్ అయితేననేసి ప్లాన్ చేశాను. బట్ మా షెల్ఫ్‌లో అయితే అంటే అందరి హౌస్‌లో ఎలా ఉంటదో నాకు తెలీదు కానీ, మా ఇంటికాడ హౌస్ వచ్చేసరికి ఎలా ఉంటదంటే షెల్ఫ్ ఏదన్నా ఉందంటే షెల్ఫ్‌లో వేస్ట్ ఎక్కువ పెట్టేస్తారు. వేస్ట్ అంటే ఇంకా చిరాకుగా ఉంటదనమాట. అంతలా వేస్ట్ పెడుతుంటుంటే నాకైతే చిరాకుగా అనిపిస్తది. సరే అని చెప్పేసి అక్కడైతే మాత్రం 4 బుద్ధుడి బొమ్మలైతే పెట్టేసాను. చిన్ని చిన్నివి బాగానే చూసే ఉండుంటారు. ఓన్లీ ఫ్లవర్స్ కప్స్ మాత్రమే పెట్టి ఆ బుద్ధుడి బొమ్మలు పెడితే నాకెందుకో లోటుగా అనిపించిందక్కడ. ఈ స్టోన్స్ ఏస్తే మంచి లుక్ అయితే వచ్చేసింది. నాకైతే మంచిగానే అనిపించింది. ఇలా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి ఫిష్ ట్యాంక్‌లో ఏసుకోవాల్సిన స్టోన్స్ ఈ అమ్మాయి ఏంటి ఇక్కడేసిందనైతే అనుకోకండి. ఎందుకో చూద్దాం ఎన్ని రోజులుంటాయో, మా పిల్లలు ఎన్ని రోజులు ఉంచుతారో అది కూడా చూడాలి కదా! ఫైనల్లీ అంటే ఇటు సైడ్ అయితే ఇలా సర్దాను. ఇవి నాకసలకే అర్థం కావట్లేదు. మా ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు షెల్ఫ్‌లో నేను చాలా తిప్పలు పడ్డాను. ఇలా కాదు అలా అని చెప్పేసి స్పేస్ తక్కువ రావడం వల్ల షెల్ఫ్‌లో అయితే అంత మంచిగా అయితే రాలేదు. నేనైతే ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. షెల్ఫ్‌లు ఇంకా రావాలని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేశాను గానీ, బట్ అన్ని షెల్ఫ్‌లు అయితే రాలేదు. సింపుల్‌గా వచ్చాయి. అది కూడా బెటరేలెండి. ఎందుకంటే ఎప్పుడూ ఒకలా ఉండలేం కదా! అస్తమానం ఆ వర్కుల మీద డిపెండ్ అయ్యి అదే వర్క్ చేయాలన్నా అస్తమానం చేయలేమనుకో. ఈ ఫిష్ చూసారా? అంటే మా పిల్లలు చిన్నతనంలో కిండర్ జాయ్ తీసుకుంటే దాంట్లో వచ్చింది. ఈ టాయ్స్ అన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా దాచాను. అయినా సరే పిల్లలు కదా! మా పిల్లలైతే నా టాయ్స్ అయితే చాలా పాడు చేసేసారు. ఇవి మాత్రమే మిగిలాయి. నేనైతే మా ఇల్లు ప్లాన్ చేసినప్పుడు షెల్ఫ్‌ల్లో ఒక చిన్ని షెల్ఫ్ రావాలని అడిగాను. కానీ నాకు ఇల్లు కాంట్రాక్ట్ తీసుకున్నది ఎవరో కాదు. నాకు మేనమామే అవుతారు ఆయన కూడాను. సర్లేరా అని పెట్టేద్దాం ఎంత అని అన్నారు. ఇప్పటికింకా పెట్టలేదు. బట్ అయినా వదలను. పెట్టేస్తాను కంపల్సరీ పెట్టేస్తాను. సో, ఇవి చూసారు కదా! ఈ 6 పీసెస్ కూడా నేను నిడదవోలులో రామలక్ష్మి గారి హాస్పిటల్ ఉంటుంది కదా! దానికి ఆపోజిట్‌లో ఉంటుంది. ఇలా మట్టి బొమ్మలు చాలా ఉంటాయన్నమాట. నేనైతే ఈ 6 ఐటెమ్స్ కాకోకుండా 2 పెద్ద పెద్ద డిబ్బీలైతే తీసుకున్నాను. ఇవన్నీ కలిపి నాకు 515నో, 415నో పడింది. సరిగ్గా గుర్తులేదు. ఇంకా బాగున్నాయి కదా! అంటే అక్కడైతే కాస్ట్ తక్కువే పడతాయి. బట్ అక్కడి నుంచి మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలంటే అంత సింపుల్‌గా అయితే తీసుకురాలేము. బైక్ మీద తీసుకురాలేము. అలా అని ఆటో ప్రయాణం చేసినప్పుడు కూడా తీసుకురాలేము. సో, ఇది చూసారా క్యూట్ బైక్ అనమాట. ఇది ఎందుకనో తెలీదు నాకు అంత గమ్మున టాయ్స్ నచ్చవు. ఫస్ట్‌లోను చాలా నచ్చింది. అంటే ఆల్రెడీ షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళు చూస్తారేమో అని చెప్పేసి చెప్తున్నాను. పైనుంచి అంటే నేను తీసి తెచ్చుకున్న వెంటనే కవర్ తోటే పైన పెట్టేసాను. అది స్లిప్ అయ్యి ఎంతో కాదు ఒక 5 మినిట్స్‌కే స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా! అదే ప్లేస్‌లో పెట్టాను. అక్కడి నుంచి స్లిప్ అయ్యి కింద పడి హెడ్ పగిలిందనమాట. ఇంకేం చేస్తాం నేను బాధపడ్డాననమాట. ఇంక మాయ అయితే ఇంక దాన్ని దారంతోటి కొంచెం అలా అలా కట్టి అంటించారు. మరి ఎన్ని రోజులు ఉంటదనేది తెలియదు. సో, చూపించిందే చూపిస్తున్నా అని చెప్పేసి అనుకోకండి. రిపీటెడ్‌గా అంటే బాగున్నాయి కదని చెప్పేసి వీడియో అస్తమానం అటు ఇటు పెట్టాను. దీన్ని ఎడిట్ చేసేటప్పుడు కూడా పోగొడదామంటే బాగుంది కదని చెప్పేసి అయితే ఉంచేసాను. అంటే కొన్ని కొన్ని యాడ్ చేశాను దాంట్లో. అది పూర్తిగా అబ్జర్వ్ చేస్తే గాని తెలియదు. ఇవి ఫ్లవర్ వాజ్‌లు నాకు నచ్చడానికి కారణం ఏంటంటే వాటి మీద స్మైల్ బొమ్మలు భలే క్యూట్ ఉన్నాయి కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. బట్ ఫస్ట్ రాలేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. క్లీనింగ్ అని చెప్పేసి ఒక టాయ్స్ ఒకటే చూపిస్తుందని అయితే అనుకోకండి. నేను పూర్తిగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు. ఓన్లీ షెల్ఫ్‌లే క్లీన్ చేసుకుంటున్నాను. అసలు క్లీనింగ్ అనేది వేరే ఉంది. అప్పుడైతే లాంగ్ వీడియో చేసి అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇవి రాళ్ళున్నాయి కదా! స్టోన్స్ ఇవి కలర్ అయితే అసలకి షేడ్ అవ్వట్లేదు. మరి అవి పెయింట్ ఏసారో ఏంటనేది నాకు పూర్తిగా తెలియదు కానీ, కలర్ అయితే అంటే లక్కీ బ్యాంబో ట్రీలో ఆల్రెడీ వేసాను కొన్ని. వాళ్ళు కొన్నేసిచ్చారు. అయినా సరే కలర్ అనేదైతే షేడింగ్ అనేది అసలు లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఏసినప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి.
నేను టీవీ దగ్గర ఉన్న షెల్ఫ్‌లో బాగానే సర్దానని అనుకున్నాను కానీ, బట్ నాకెందుకో నచ్చలేదు మళ్ళీ. దాంట్లో కొన్ని కొన్ని టాయ్స్ తీసేసి పెద్ద గది అంటే పెద్ద రూమ్‌లో అయితే పైన గిఫ్ట్స్ ఉంటాయి కదా! ఫంక్షన్స్‌కి వెళ్తే ఇన్వైట్ చేసినప్పుడు ఇస్తారు కదా! ఆ గిఫ్ట్‌లన్నీ కూడా నేను ఏవి కూడా వాడను. ఆల్రెడీ ఫస్ట్ అయితే చాలా ఒక షెల్ఫ్ అంతా నిండిపోయినాయనమాట ఆ గిఫ్ట్స్ అయితేని. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా లోన పై షెల్ఫ్‌లో పెట్టేసాము. బట్టలు పెట్టవలసిన ప్లేస్‌లో ఇవన్నీ పెట్టింది కదా అని అనుకుంటారేమో! ఆ ఒక్క డౌట్ వస్తది కాబట్టి నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను. మాకు బీరువా అయితే ఫస్ట్ టైం నుంచి కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎందుకనిపిస్తుంది, ఎందుకంటే ఎలానో అంటే బీరువా షేడ్‌లో ఇచ్చేసారు కదా! రేపన్న రోజున ఎప్పుడైనా ర్యాక్స్ కట్టుకొని కబోర్డ్స్ కట్టేసుకుంటే యూజ్‌ఫుల్ అవుతది కదా అని చెప్పేసి ఇంకా బీరువా తీసుకునే ఆలోచన కూడా లేదు. ఇప్పుడున్నవన్నీ కూడా చిన్న గదిలోనే ఉంచుతాము. సో, ఇదైతే నెక్స్ట్ అంటే వైకుంఠ ఏకాదశి రోజు వీడియో అనమాట ఇది. దాదాపు నాకు ఈ ముగ్గు పెట్టడానికి 1 అవర్ పైనే పట్టింది. చాలా కష్టపడ్డాను. ఎందుకు అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ వర్క్ చేస్తే మంచిదని చెప్పేసి నేను ఆ వర్క్ అంతా కూడా ముగ్గులోనే పెట్టేస్తున్నాను ఆ టైం అంతా కూడాని. చాలా ఇష్టం నాకు ముగ్గు వేయడం అన్నా, రకరకాల ముగ్గులు నేర్చుకుని వేయాలన్నా కూడా నాకిష్టమనమాట. నేను మార్నింగ్ పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే 5:20 ఆ టైం అవ్వచ్చు. చాలా చీకటిగా ఉంది. వీడియో తీసేదానికి కూడా లేదు. లేదంటే వీడియో తీసేదాన్ని. ఆ టైంలో స్టార్ట్ చేస్తే 6:40కి అయింది నాకు. సో, ఈరోజొచ్చేసి చాలా వీడియోస్‌లో రైస్ తినకూడదని అయితే చెప్తున్నారు కదా! ఒక్కరోజు మానేస్తే తప్పేంటని చెప్పేసి నేను కూడా ఈరోజు ఇగ్నోర్ చేయాలనుకుంటున్నాను. నేనైతే మాత్రం కంప్లీట్‌గా ఉపవాసం ఉండాలని చెప్పేసయితే అనుకున్నాను. ఇంకా పిల్లల కోసమయితే ఇంకా ఎర్నోక ఉప్మా చేశాననమాట. అందులోనూ టైం చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మార్నింగ్ నా వల్లే లేట్ అయిందనమాట పిల్లలకి కూడాని. అందుకని చెప్పేసి తినిపిస్తే కొంచెం తింటారు. ప్లస్ త్వరగా అయిపోద్ది. అందుకని చెప్పేసి వాళ్ళకి తినిపించేసి, వాళ్ళకి 2 కొబ్బరికాయలు ఇచ్చి వెళ్తూ వాళ్ళని దేవుని దర్శనం చేసుకోమని, కొబ్బరికాయ కొట్టేయమని చెప్పేసి, ఇంక తర్వాత మాయ నేను కూడా గుడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి వలన ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది స్వామివారిది. బట్ నాకెందుకో తెలీదు. అంటే వైకుంఠ ఏకాదశి అంటే మా ఊర్లో ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళటం. అంతకుముందు వెళ్ళాను కానీ నాకంత నాలెడ్జ్ లేదు. అంత గుర్తు కూడా లేదులే. బట్ అక్కడ ఉత్తర ద్వార దర్శనం అంటే దేవుళ్ళనైతే అటువైపు లేరు, ఉంచలేదు. లేదా 6:30 ఆ టైంకి దొరబడింది కదా! లేదా ఒక 1 అవర్, 2 అవర్ ఉంచి తీసేసారో ఏంటో నాకు తెలీదు. మేమైతే 9:30 ఆ టైంకయితే వెళ్ళాం టెంపుల్‌కి. ఇదైతే మాత్రం ఓల్డ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇంకా కొత్త ఆంజనేయ స్వామి వచ్చాక ఈయన్ని వదిలేసాం కంప్లీట్‌గాని. ఇక్కడ డెవలప్ చేస్తున్నారు మంచిగాని. చాలా చిన్ని గుడి అనమాట. ఈజీగా ప్రదక్షిణలైతే చేసేవచ్చు. సో, సరదాగా కొద్దిసేపయితే ఇంకా అట్లా వెళ్ళి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. చెప్పాను కదా! మా ఊర్లో అయితే రోడ్స్ వేస్తున్నారని చెప్పేసి. పర్లేదు మా ఊరికి కూడా మంచి రోజులొచ్చేస్తున్నాయని అనిపించింది ఇది చూడగానే. ఎలా ఉండేదో అసలని. చాలా వరకు మన వీడియోస్ మంచి రీచ్‌కయితే వెళ్తున్నాయండి. ఇటువంటి టైంలో మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.